గుంటూరు కారం ఎర్రగా. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం చిత్రము మాస్ మసాలా రేంజ్ అన్ని కలిపి కూడా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల జాతర చూపిస్తుంది అని చెప్పొచ్చు. మొదటి ఆట నుంచి కూడా ఈ యొక్క చిత్రము డివైడింగ్ టాప్కు ఉన్నప్పటికీ కూడా సంక్రాంతి హాలిడేస్ మరియు సంక్రాంతికి పురస్కరించుకొని ఈ యొక్క చిత్రము కలెక్షన్ల పరంగా 3 రోజుల్లోనే కేవలం 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించే చిత్రంగా నిలుస్తుంది అని చెబుతున్నారు. అంటే మొదటి రోజు ఈ యొక్క చిత్రము బుకింగ్స్ పరంగా అన్ని చూసుకొని ఈవినింగ్ అన్న నైట్ షోలకి మొత్తం కలుపుకొని 40 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు, 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కంపల్సరీగా సాధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము మనకు 40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా గత సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి నందమూరి బాలకృష్ణ నటించినటువంటి వీరసింహారెడ్డి చిత్రం కూడా మొదటి రోజు 54 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి గతంలో సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ బాస్ బోనంజా చేస్తే ఇప్పుడు మహేష్ బాబు గుంటూరు కారం చిత్రము ఈ సంక్రాంతికి మాస్ మసాలా మిర్చి కలిపి బాక్సాఫీస్ దగ్గర కూడా ఊచకోత కోపిస్తుంది అని అనుకోవచ్చు. 2023లో నందమూరి బాలకృష్ణ సంక్రాంతి రంపేజ్ చూపిస్తే మహేష్ బాబు ఈ సంవత్సరము మాస్ మసాలా రంపేజ్ చూపించాడు అని చెప్పొచ్చు.